శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పుష్యరాగమయమైనటువంటి 9వ ప్రాకారం గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. పుష్యరాగమనుల చేత తాపబడినటువంటి ఎత్తైనటువంటి బంగారు గోడలు కలిగినటువంటి ఈ పుష్యరాగ ప్రాకారం మనకు ఉన్నటువంటి దుఃఖాలను పోగొట్టి సుఖాలను కలిగించేటటువంటి ఈ ప్రాకారం గురించి చదువుకుందాం. ఇప్పుడు 36వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. తస్య చ సువర్ణసాలస్య ఉత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్స పుష్పరాగమయః. తస్య చ సువర్ణసాలస్య ఉత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలః నవమః సహ పుష్పరాగమయః. తస్య చ సువర్ణసాలస్య ఉత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్స పుష్పరాగమయః. తస్య చ సువర్ణసాలస్య ఉత్తరతస్తరుణ కుంకుమఛాయః శమయతు మమ సంతాపం సాలో నవమస్స పుష్పరాగమయః. అనయోరంతరవసుధాః ప్రణుమ ప్రత్యగ్రపుష్పరాగమయీః సింహాసనేశ్వరీమనుచింతన నిస్తంద్రసిద్ధనీరంధ్రాః. అనయోః అంతరవసుధాః ప్రణుమః ప్రత్యగ్ర పుష్పరాగమయీః సింహాసనేశ్వరీం అనుచింతన నిస్తంద్ర సిద్ధనీరంధ్రాః. అనయోరంతరవసుధాః ప్రణుమః ప్రత్యగ్రపుష్పరాగమయీః సింహాసనేశ్వరీమనుచింతన నిస్తంద్ర నిసిద్ధనీరంధ్రాః. అనయోరంతరవసుధాః ప్రణుమః ప్రత్యగ్రపుష్పరాగమయీః సింహాసనేశ్వరీమనుచింతన నిస్తంద్ర సిద్ధనీరంధ్రాః. తత్సాలోత్తరదేశే తరుణజపాకిరణధోరణీశోణః ప్రశమయతు పద్మరాగప్రాకారో మమ పరాభవం దశమః. 10వ ప్రాకారమైనటువంటి పద్మరాగమనులతో కూడుకున్నటువంటి ఈ ప్రాకారం గురించి చదువుకుందాం. ఇది మనకు జరిగినటువంటి అవమానాలు తీసివేసి సుఖాన్ని కలిగిస్తుంది. ఈ ప్రాకారం గురించి చదువుకున్న వాళ్ళకి తత్సాలోత్తరదేశే తరుణ జపాకిరణధోరణీశోణః ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. తత్ సాలోత్తరదేశే తరుణజపాకిరణధోరణీశోణః ప్రశమయతు పద్మరాగ ప్రాకారః మమ పరాభవం దశమః. తత్సాలోత్తరదేశే తరుణజపాకిరణధోరణీశోణః ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. అంతరభూకృతవాసాన్ అనయోరపనీతచిత్తవైమథ్యాన్ చక్రేషీపదభక్తాంశ్చారణవర్గానహర్నిశం కలయే. అంతర భూకృతవాసాన్ అనయోః అపనీతచిత్తవైమథ్యాన్ చక్రేషీ పదభక్తాం చారణవర్గాన్ అహర్నిశం కలయే. అంతరభూకృతవాసాన్ అనయోరపనీతచిత్తవైమథ్యాన్ చక్రేషీపదభక్తాంశ్చారణవర్గానహర్నిశం కలయే. అంతరభూకృతవాసాన్ అనయోరపనీతచిత్తవైమథ్యాన్ చక్రేషీపదభక్తాంశ్చారణవర్గానహర్నిశం కలయే. సారంగవాహయోజన
दूरे सङ्घटितकेतनस्तस्य गोमेदकेन रुचितो गोपायतु मां समुन्नतः सालः. 11వదైనటువంటి గోమేధిక ప్రాకారం గురించి తెలుసుకుందాం. గోమేధిక మనుల చేత నిర్మింపబడినటువంటి మిక్కిలి ఎత్తైనటువంటి ఈ ప్రాకారము నన్ను రక్షించుగాక. సారంగవాహయోజన దూరే సంఘటితకేతనస్తస్య గోమేదకేన రుచితో గోపాయతు మాం సమున్నతః సాలః. సారంగవాహన యోజన దూరే సంఘటిత కేతనస్తస్య గోమేదకేన రచితః గోపాయతు మాం సమున్నతః సాలః. సారంగవాహన అంటే సారంగవాహనుడు ఎవరు? వాయువు. సారంగం అంటే జింక వాహనం కలిగినటువంటి వాయువు యొక్క సంఖ్య 7. ఇలా పదవ ప్రాకారమైనటువంటి పద్మరాగ ప్రాకారానికి 11వ ప్రాకారమైనటువంటి గోమేధిక ప్రాకారానికి 7 యోజనాల దూరం ఉంటుంది. ఆ 7 యోజనాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాకారాన్ని మనని రక్షించుగాక. సారంగవాహయోజన దూరే సంఘటితకేతనస్తస్య గోమేదికేన రచితో గోపాయతు మాం సమున్నతః సాలః. వప్రద్వయాంతరోర్వ్యాం వటుకైర్వివిధైశ్చ యోగినీ బృందైః సతతం సమర్చితాయాః సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జం. వప్రద్వయాంతరః ఉర్వ్యాం వటుకైః వివిధైశ్చ యోగినీ బృందైః సతతం సమర్చితాయాః సంకర్షణ్యాః ప్రణౌమి చరణాబ్జం. వప్రద్వయాంతరోర్వ్యాం వటుకైర్వివిధైశ్చ యోగినీ బృందైః సతతం సమర్చితాయాః సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జం. వప్రద్వయాంతరోర్వ్యాం వటుకైర్వివిధైశ్చ యోగినీ బృందైః సతతం సమర్చితాయాః సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జం. 12వ ప్రాకారమైనటువంటి వజ్రమయమైనటువంటి ప్రాకారం గురించి తెలుసుకుందాం. ఈ ప్రాకారాన్ని ఎవరైతే వజ్రాలతో తాపడం చేసినటువంటి ఎత్తైనటువంటి బంగారు గోడలు కలిగినటువంటి ఈ ప్రాకారం గురించి ఎవరైతే చదువుతారో వింటారో వాళ్ళ కోరికలు ఆ ప్రాకారం ఇట్టే తీరుస్తుంది. తాపస యోజన దూరే. తాపస అంటే తాపసులు, మునుల ఎంత సంఖ్య 7 యోజనాల దూరంలో ఉంటుంది. 11వ ప్రాకారానికి 12వ ప్రాకారానికి మధ్యలో 7 యోజనాల దూరం ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి విషయం చదువుకుందాం. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః వాంఛాపూర్త్యై భవతాద్వజ్రమణి నికర నిర్మితో వప్రః. తాపస యోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః వాంఛాపూర్త్యై భవతాత్ వజ్రమణి నికర నిర్మితో వప్రః. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః వాంఛాపూర్త్యై భవతాద్వజ్రమణి నికర నిర్మితో వప్రః. తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేతః వాంఛాపూర్త్యై భవతాద్వజ్రమణి నికర నిర్మితో వప్రః. వరణద్వితయాంతరతో వాసజుషో విహితమధురసాస్వాదాః రంభాదివిభుధవేశ్యా రచయంతు మహాంతమస్మదానందం. వరుణ ద్వితయాంతరతో వాసజుషః విహితమధురరసాస్వాదాః రంభాది విభుధవేశ్యా రచయంతు మహాంతం అస్మత్ ఆనందం. వరణద్వితయాంతరతో వాసజుషో విహితమధురసాస్వాదాః
రంభాదివిభుధవేశ్య రచయంతు మహాంతమస్మదానందం వరుణద్వితయాంతరతో వాసజుషో విహితమధురసాస్వాదాః రంభాదివిభుధవేశ్య రచయంతు మహాంతమస్మదానందం తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిదా చిరం జీయాత్ చటులోర్మిజాలనృత్యత్కలహంసీ కులకలక్వణితపుష్టా తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిదా చిరం జీయాత్ చటులోర్మి జాల నృత్యత్ కలహంసీ కులకలక్వణితపుష్టా తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ చటులోర్మిజాలనృత్యత్కలహంసీ కులకలక్వణితపుష్టా తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ చటులోర్మిజాలనృత్యత్కలహంసీ కులకలక్వణితపుష్టా రోధసి తస్యా రుచిరే వజ్రేషీ జయతి వజ్రభూషాఢ్యా వజ్రప్రదానతోషిత వజ్రముఖి త్రిదశ వినుత చారిత్రా రోధసి తస్యా రుచిరే వజ్రేషీ వజ్రభూషాఢ్యా వజ్రప్రధాన తోషిత వజ్రముఖి త్రిదశ వినుత చారిత్రా రోధసి తస్యా రుచిరే వజ్రేషీ జయతి వజ్రభూషాఢ్యా వజ్రప్రదానతోషిత వజ్రిముఖి త్రిదశ వినుత చారిత్రా రోధసి తస్యా రుచిరే వజ్రేషీ జయతి వజ్రభూషాఢ్యా వజ్రప్రదానతోషిత వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్రా ఈ ప్రాకారంలో వజ్రేశ్వరి అనే దేవి నెలకొని ఉంటుంది. మనము 13వ ప్రాకారమైనటువంటి వైఢూర్యమైనటువంటి ప్రాకారం గురించి చదువుకుందాం. తస్యోదీచ్యాం హరితిః తవకిత సుషమావలీఢవియదంతః వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వర్ణః తస్య ఉదీచ్యాం హరితిః తవకిత సుషమావలీఢ వియదంతః వైఢూర్యరత్నరచితః వైమల్యం దిశతు చేతసో వర్ణః తస్యోదీచ్యాం హరితిః తవకిత సుషమావలీఢ వియదంతః వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వర్ణః తస్యోదీచ్యాం హరితిః తవకిత సుషమావలీఢ వియదంతః వైఢూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వర్ణః అధిమధ్యమేతయోః పునః అంబాచరణావలంబితస్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాదనుజాన్ అధిమధ్యం ఏతయోః పునః అంబాచరణావలంబితస్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కిం చ బలిముఖాన్ ధనుజాన్ అధిమధ్యమేతయోః పునః అంబాచరణావలంబితస్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాదనుజాన్ అధిమధ్యమేతయోః పునః అంబాచరణావలంబితస్వాంతాన్ కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాదనుజాన్ గంధవః సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజంఘికస్తస్య వాసవమణిప్రణీతో వరుణో బహలయతు వైదుషీం విశదాం
14వ ప్రాకారమైనటువంటి ఇంద్రనీలమయమైనటువంటి ప్రాకారం గురించి చదువుకుందాం. వైఢూర్యమయమైనటువంటి ప్రాకారానికి, ఇంద్రనీలమయమైనటువంటి ప్రాకారానికి గంధవ సంఖ్యయోజన అంటే 7 యోజన దూరంలో ఉంటుంది. ఇంద్రనీలమణులతోని ఇది తాపడం చేసినటువంటి బంగారు గోడలు కలిగినటువంటి ఈ ప్రాకారం గురించి ఇప్పుడు చదువుకుందాం. గంధవ సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజాంఘికస్తస్య వాసవమణి ప్రణీతో వరుణో బహుళయతు వైదుషీం విశదాం. గంధవ సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజంఘికస్తస్య వాసవమణిప్రణీతో వరుణో బహుళయతు వైదుషీం విశదాం. గంధవ సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజంఘికస్తస్య వాసవమణిప్రణీతో వరుణో బహళయతు వైదుషీం విశదాం. గంధవ సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజంఘికస్తస్య వాసవమణిప్రణీతో వరుణో బహుళయతు వైదుషీం విశదాం. మధ్యక్షోణామనయోః మహేంద్రనీలాత్మకాని చ సరాంసి శాతోదరీ సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. మధ్యక్షోణ్యా అనయోః మహేంద్ర నీలాత్మకాని చ సరాంసి శాతోదరీ సహాయాన్ భూపాలాన్ అపి పునః పునః ప్రణుమః. మధ్యక్షోణ్యామనయోః మహేంద్ర నీలాత్మకాని చ సరాంసి శాతోదరీ సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. మధ్యక్షోణ్యామనయోః మహేంద్ర నీలాత్మకాని చ సరాంసి శాతోదరీ సహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః. 17వ ప్రాకారమైనటువంటి ముత్యపు ప్రాకారం గురించి ఇప్పుడు చదువుకుందాం. 14వ ప్రాకారానికి అలాగే 15వ ప్రాకారానికి ఆశుగ యోజన దూరే అంటే 7 యోజనాల దూరంలో ఉన్నటువంటి ముత్యపు ప్రాకారం గురించి కాంతి ధవలిత దిగంత విరుబిట్లు కొలిపేటటువంటి తెల్లని కాంతులతో దిగంతాలకు ప్రసరింపజేసే కాంతులతో ఉన్నటువంటి ఈ ముత్యపు ప్రాకారం గురించి చదువుకుందాం. ఆశుగయోజన దూరే తస్యోర్ధ్వం కాంతి ధవలిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహురస్మాకం ముదే భవతు సాలః. ఆశుగ యోజన దూరే తస్యోర్ధ్వం కాంతి ధవలిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహుః అస్మాకం ముదే భవతు సాలః. ఆశుగ యోజన దూరే తస్యోర్ధ్వం కాంతి ధవలిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహురస్మాకం ముదే భవతు సాలః. ఆశుగ యోజన దూరే తస్యోర్ధ్వం కాంతి ధవలిత దిగంతః ముక్తా విరచిత గాత్రో ముహురస్మాకం భవతు ముదే భవతు సాలః. నా ఈ వీడియోలు ఇంకా వినాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రసన్నలక్ష్మి.